విజయనగరం జిల్లా గరివిడి మండలం శివరాం గ్రామంలో నిన్న అఖిల అనే యువతిపై కత్తితో దాడి చేసిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు ఆదినారాయణ కత్తిపోట్లకు గురైన యువతి సోదరుడికి స్నేహితుడు. యువతి కుటుంబ సభ్యులతోనూ నిందితుడు ఆదినారాయణ సన్నిహితంగా ఉండేవాడని విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఇన్స్టాలో పెట్టిన వీడియోకు నిందితుడు అసభ్యంగా కామెంట్లు పెట్టాడని, దీనిపై యువతితో వాగ్వాదం జరిగిందని ఎస్పీ వెల్లడించారు. ఇదే విషయంపై ఆదినారాయణను యువతి కుటుంబ సభ్యులు హెచ్చరించారని, కక్ష పెంచుకున్న ఆదినారాయణ అఖిలపై కత్తితో దాడి చేశాడని ఎస్పీ వివరించారు. 5 టీమ్స్ ఫామ్ చేశాము. 5 టీమ్స్ ఫామ్ చేసి ముద్దాయి కోసం గాలించడం జరిగింది. వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. చుట్టుపక్కల పోలీస్ స్టేషన్స్, ఈవెన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వాళ్ళకి కూడా అక్కడ నేబరింగ్ పోలీస్ స్టేషన్స్ అలర్ట్ చేయడం జరిగింది. సో ఇమీడియట్గా 2 గంటల లోపే మనం ముద్దాయిని కూడా పికప్ చేశాము. సో అనుమానితుడుగా మనం వాడిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ముద్దాయిని విచారించడం జరిగింది. సో ముద్దాయి అదే గ్రామంకి చెందిన వాళ్ళకి బాగా పరిచితుడు. ఆదినారాయణని, బుర్లా ఆదినారాయణని, 21 years ఏజ్. ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో అమ్మాయి అన్న వాళ్ళకి బాగా క్లోజ్గా తిరుగుతున్నాడు. ఇంటికి వస్తా పోతా ఉంటాడు. ఇతను ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ముద్దాయి అతనికి వరుసగా చెల్లి అవుతారు. వాళ్ళు విజయవాడలో ఉంటారు. ఇన్స్టాగ్రామ్ మీద వాళ్ళతో ఇతను కొద్దిగా వల్గర్ మెసేజెస్ కొన్ని పెట్టడం జరిగింది. ఆ విషయం అమ్మాయికి తెలిసి అమ్మాయి మిగతా వాళ్ళకి చెప్తా ఉంది. ఇతని గురించి బ్యాడ్ గా ప్రచారం చేస్తా ఉంది గ్రామంలో. ఆ విషయం మీద ఇంతకు ముందు కూడా వాళ్ళకి ఆర్గ్యుమెంట్ అయింది, ఘర్షణ అయింది. ఇతను ఆమెను హెచ్చరించడం జరిగింది. నువ్వు నా గురించి ఇట్లా ప్రచారం చేస్తే నీకు చంపేస్తానని కూడా హెచ్చరించడం జరిగింది. సో నిన్న అతను అవకాశం చూసి ఎవరు లేని సమయంలో ఇంట్లో వచ్చి దాక్కున్నాడు. ఆమె పక్క ఇంటి నుంచి వచ్చేటప్పుడు బ్యాక్ సైడ్ నుంచి సడన్ గా ఆమె పని చేస్తుండగా సడన్ గా బ్యాక్ సైడ్ నుంచి వచ్చి పొడవడం జరిగింది. ఆమెను చంపే ఇంటెన్షన్తో పొడవడం జరిగింది. సో ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అటెంప్ట్ టు మర్డర్ కింద అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి ఏదైతే అతను ఈ కత్తి యూజ్ చేశాడో ఆ కత్తి కూడా రికవర్ అయింది. కత్తి మీద బ్లడ్ కూడా ఉంది. అదేవిధంగా అతని బట్టల మీద కూడా బ్లడ్ ఉంది. అదేవిధంగా సీన్ ఆఫ్ క్రైమ్ ఎక్కడైతే ఈ జరిగిందో అక్కడ అతనికి సంబంధించి ఇయర్పాడ్స్, బ్లూటూత్ ఇయర్బడ్స్ కూడా అక్కడ మనకి దొరికాయి. సో అదేవిధంగా అతను ఒక మంకీ క్యాప్ వేసుకొని వచ్చాడు. ఆ మంకీ క్యాప్ కూడా సీన్ ఆఫ్ క్రైమ్లోనే మనకి దొరికింది. సో ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము.